నమస్తే సార్. ఏం సార్ మీరు గూడా ఏదో సీఐడీ, సీబీఐ ఆఫీసర్ లాగా కనబడుతున్నారు ఈరోజు. ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్సా? కాదు, జోక్ అంటాను. ఓకే. ఓకే. అంటే ఇది మన ఎఫ్ఎస్ఎల్ ఫైర్ ఇన్సిడెంట్ దానిలో అసలు కీలకమైన ఫైల్స్ ఉన్నాయి. సో, అది ఫైర్ అయిపోవడం, దానికి సంబంధించిన ఫైల్స్ ఏం ఫైర్ అయినాయి, ఏం ఫైర్ అవ్వలేదు, ఏమున్నాయి అనేది ఒక లిస్ట్ ఇస్తే బావుండు అని అంటున్నారు. అని మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు ఏం జరిగిందక్కడ? ఏ ఫైల్స్ ఉన్నాయి ఆ లోపల? ఇది నిజంగా దురదృష్టకరమైన విషయం అండి. దీనికి కారణం ఏంటంటే కరెక్ట్ గా ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందు రోజే ప్రవీణ్ కుమార్ గారిని ఒక ఆయన ఐపీఎస్ రిటైర్డ్, వాలంటీర్ రిటైర్డ్ ఐపీఎస్. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే కొంతమంది అధికారులు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి కొన్ని సంవత్సరాలు సర్వీస్ వదిలేసేసుకొని వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకొని వాళ్ళకు ఒక మంచి అమౌంట్ వస్తుంది, ప్లస్ నెల నెల పెన్షన్ కూడా వస్తుంది, ఒక మంచి అమౌంటే పెన్షన్ వస్తుంది. సో వీళ్ళకి ఎకనామికల్ గా ఏ ప్రాబ్లం ఉండదు, నెల నెల మంచి అమౌంట్ వస్తుంటుంది, హ్యాపీ. ఇటువంటి వాళ్ళంతా రాజకీయాల్లో వచ్చేస్తారు. వచ్చేసి ఇక రాజకీయాల్లో పదవులు ఏదో ప్రయత్నాలు కూడా చేసుకుని ఉంటారు. ఢిల్లీ సీఎం కూడా అంతే, కేజ్రీవాల్ గారు కూడా ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళకి జయప్రకాష్ నారాయణ గారు, ఆయన కూడా నెల నెల పెన్షన్ వస్తుంది. సో వీళ్ళందరికీ రాజకీయాలు సంపాదించుకోవాలి, ఇలాగే ఉండదు. వీళ్ళు వచ్చేసి ఇక ఏదో ఇక రాజకీయాలను కూడా ఒక సరదాగా ఒక హాబీ లాగా టైం పాస్ లాగా అని చేస్తూ ఉంటారు. ఈయన ఒక లెటర్ రాశాడు, ఎవరు, ఈ ప్రవీణ్ కుమార్ అనేటువంటి, ఎవరికి అంటే యూనివర్సిటీ వాళ్ళకి విదేశాల్లో ఉన్న యూనివర్సిటీకి ఈయన లెటర్ రాశాడు. ఏం రాశాడంటే రేవంత్ రెడ్డి గారికి రీసెంట్ గా ఆయన విదేశీ పర్యటన చేస్తే ఆయనకు ఒక అవార్డు, డిగ్రీ ఇచ్చారనమాట. ఇస్తే రేవంత్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి, హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్నాయి, 80+ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తున్నారు అవార్డ్స్ అని చెప్పి ఈయన లెటర్ రాశాడు. అది తప్పు కదా అది. ఎందుకంటే మన చట్ట ప్రకారం ఏంటంటే మన దేశంలో ఏ కేసు అయినా రుజువై శిక్ష పడితేనే అది కేసు కింద లెక్క. కేసు నమోదైనంత మాత్రాన వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు? తప్పు కదా అది. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు గ్రేట్ గా భావిస్తున్నాం మేము, రేవంత్ రెడ్డి గారు ఇంకా గ్రేట్. ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయంటే ఆయన ఎంత పోరాటం చేసి ఉంటాడు. పోరాటం చేస్తేనే కదా కేసు, అది ఒత్తినే కేసు పెట్టరు కదా. ఆయన ప్రజాక్షేత్రంలో ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఆయన కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఆయన డెవలప్మెంట్ వచ్చినాడు కాబట్టి ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి ఉండొచ్చు. అవన్నీ చేసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారంటే అది నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఆయన నిజంగా హార్డ్ వర్క్ చేసి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన సినిమాలో చేసినట్టు కింద నుంచి పైకి వచ్చా అంటారు సినిమాలు, అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నువ్వు అటువంటిప్పుడు వాళ్ళెవడు యూనివర్సిటీ వాళ్ళకి ఈయన లెటర్ రాయడం ఏంటి? అది తప్పు కదా. అది తప్పు. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ రేపు వాళ్ళు చూసుకొని దానివల్ల లీగల్గా ఏం అవ్వదు అనుకోండి. ఎందుకంటే కొన్ని ప్రాసెసింగ్ లో ఉంటాయి, రాజకీయ నాయకుల మీద కేసులు ఉంటాయి, మామూలు విషయం అది. సో ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఆయన చేసినట్టు అయింది. వెంటనే పర్యవసానంగా ఏమైందంటే నెక్స్ట్ డే రోజున అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. చాలా చాలా ఉన్నటువంటి ఫైల్స్ అని కూడా కాలిపోయినాయి, ఎవిడెన్స్. అంటే అదేంటి కావాలని చేశారో లేకపోతే అనుకోకుండానే యాదృచ్ఛికంగా అయిపోయిందా అనేది అనుమానాలు వ్యక్తం. దీన్ని చూస్తే ఏంటంటే ఇదివరకు ఒక సంఘటన గుర్తొస్తుంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కుంభకోణాలు జరిగింది. బొగ్గు కుంభకోణం అని భారీ స్థాయిలో జరిగింది. అది అందులో మన రాష్ట్రానికి చెందిన దాసనారాయణరావు గారు అప్పుడు అందులో పార్ట్గా ఉన్నారు. ఈయనైతే చాలా భయపడిపోయారు ఆ దాసనారాయణరావు గారు. అమ్మో అనవసరంగా వెళ్ళాను రాజకీయాలకు, ఆయన స్వయంగా చెప్పారు వెళ్ళకుండా ఉండాల్సింది. ఏముంది, ఆయన కూడా సైన్ పెట్టి ఉంటాడు, పెట్టాల్సి వచ్చింది. ఆయనకు ఒక సూట్ కేసు ఇచ్చి ఉంటారు, ఒక సూట్ కేసు ఇస్తాము, ఒక సైన్ పెట్టు అంటారు. సూట్ కేసు తీసుకుంటాం, సైన్ పెట్టడం. ఏదైనా అవుద్దా అంటే ఏమవుదంటే పెద్ద నుంచి వచ్చాయంటారు. ఎవడి సూట్ కేసు వాళ్ళకి వస్తుంది కదా. సూట్ కేసు తీసుకున్నారు, సంతకం పెట్టేశారు, అయిపోయింది. అదేమైంది తర్వాత కాలంలో అది ఒక కుంభకోణంలాగా తయారైపోయింది, తెలియకుండా దెబ్బ పడిపోయింది. తమిళనాడు వాళ్ళు అయితే కనుమూలి అనేటువంటి ఆమె అరెస్ట్ కూడా అయింది. ఇంత ప్రమాదకరంగా ఉంటే రాజకీయ నిర్ణయాలు. సో ఇప్పుడు ఏమైందో ఆయన కూడా భయపడిపోయాడు, ఎందుకు అనవసరంగా ఇరుక్కున్నామే కేసులో, మన అందులోంచి బయట రావడం. తర్వాత ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే వీటన్నిటికీ సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళు తీసుకొని ఒక చోట భద్రపరిచారు ఆఫీసులో. విచిత్రమైన రీతిలో ఏంటంటే ఒక రోజు రాత్రి దొంగతనం జరిగింది, ఆ కంప్యూటర్ ఆ డ్రైవర్ అని కూడా పట్టువేరు. ఎవరో దొంగ అంటే ఇట్లకి సెక్యూరిటీ ఏమి ఉండదా? సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ అంటే ఎవరు ఉంటారు? ఇప్పుడు బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ ఎవడో బయట ఒక గార్డ్ ఉంటాడు. అలాగే అక్కడ ఇంకా తక్కువ ఉంటుంది, ఎవరో ఆఫీస్ కదా అది. అక్కడ డబ్బే ఉండదు తీసుకెళ్ళడానికి, బంగారమే ఉండదు, ఫైల్స్ బయట వాడు వచ్చి ఎవడు దొంగతనం చేయడు కదా.
ఎవరో మామూలు సెక్యూరిటీ ఉంటారు అయినా సరే ఏం చేశారు, సెక్యూరిటీ ఉన్నాడు కదా కాబట్టి ఆ సెక్యూరిటీ గార్డ్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారు. కేసులోనే సెక్యూరిటీ గార్డ్ అంత పెద్ద కొన్ని వందల కోట్ల కుంభకోణము ఒక సెక్యూరిటీ బై సస్పెండ్ తో అయిపోయింది క్లోజ్. దాని కేసు రిజిస్టర్ చేశారు. ఏమండి దొంగతనం జరిగింది, చమత్కారంగా ఉంటాయి ఈ కేసులు. దొంగతనం జరిగింది, దొంగ వచ్చాడు, కంప్యూటర్ కొన్ని CD డ్రైవ్ కొన్ని ఫైల్స్ ఎత్తుపోయాడు, నమోదైంది, అది అప్పటి నుంచి అలానే ఉంది. వెరిఫై చేస్తున్నారు, చెకింగ్ అంతా చూసుకుంటున్నారు, వెతుకుతున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం కూడా ఈ యొక్క ఎవిడెన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం కనుక ఎగిరిపోయినాయి అనుకోండి, ఇంకా ఎందుకంటే వాయిస్ కొన్ని ఉన్నాయి, రికార్డు వాయిస్ రికార్డు ఉన్నాయి. ఇది ఈ మధ్య కాలంలో KTR గారికి కూడా చుట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో KTR గారికి కూడా సమంత గారితో మాట్లాడారని చెప్పేసి, కొన్ని పర్సనల్ కాల్స్ మాట్లాడారని చెప్పేసి, ఇవన్నీ కూడా వాయిస్ రికార్డ్స్ కొన్ని ఉంటాయి, రికార్డు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు ఏమైందంటే అది మొత్తం కాలిపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కూడా వాయిస్ రికార్డు ఒకటి ఉంది. మా బిగ్ బాస్ చెప్పారు అని ఏదో ఉందన్నమాట. ఆ బిగ్ బాస్ ఎవరు అనేది చెప్పరు అందులో. బిగ్ బాస్ గారు ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడా ఉంది, కానీ అవన్నీ రుజువే అవ్వలేదు. ఎందుకంటే దాన్ని ఫోర్స్ కి పంపించాలి, ఇంకా దాని మీద జరుగుతుంది కాబట్టి జరుగుతోంది. అది నిరూపితం అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. బిగ్ బాస్ అనే వాళ్ళు ఎవరో ఇప్పటికి కూడా తెలియలేదు, అందరికి తెలుసు, కానీ మన దేశంలో లాలో ఉండే లోపం ఇదే. బట్ మనకి తెలియకుండా మనం ఆరోపించలేము, ఎవిడెన్స్ ఉండాలి, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే. కానీ అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద అన్నదానికి KCR గారికి నైతికంగా కరెక్ట్ కాదని చాలా మంది అంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తిని వీళ్ళకి ఓటేయమని, దానికి కొంత అమౌంట్ చూపారా అనేది అభియోగం కదా. మరి KCR కి ఏమైనా శుద్ధపూస, ఆయన TDP ఎమ్మెల్యేలు చేర్చుకోలేదా? మరి KCR గారు చేసింది ఏంటి? వేరే పార్టీ వాళ్ళు కూడా TRS లో చేర్చుకున్నాడు కదా, మరి ఆయన చేసింది కరెక్టా మరి? సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం ఫైల్స్ పోతే మరి ఫోన్ ట్యాపింగ్ కూడా ఉన్నాయి కాబట్టి రెండు పార్టీలకు సంబంధించి ఎవిడెన్స్ లో ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ లో డీటెయిల్స్ అయితే బయటికి రావాల్సి అక్కడైతే అది ఏం జరిగింది అనేటువంటి తెలియదు, వాళ్ళు చెక్ చేస్తున్నా ఉన్నారు. మొత్తం మీద ఫైర్ అయింది, కొంతవరకు కాలిపోయినా అన్నారు. ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే అందరు రాజకీయ నాయకులు సంతోషంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది, అధికారులు కూడా సంతోషంగా ఉంటారు, అందరూ సంతోషంగానే ఉంటారు అక్కడ. ఎందుకంటే కొన్ని ఉపద్రవాలు కూడా సంతోషాన్ని ఇస్తాయని చెప్పేసి. ఎందుకంటే ఇటువంటి విషయాలు ఎలా ఉంటుందంటే అనేక మంది ఇరుక్కొని ఉంటారు అందులో, అది ఎప్పటికైనా ఇబ్బంది, పుండు మీద ఈగలాగా మొక్కుతుంటారు. సో ఇది పోవడం వల్ల ఏంటంటే ప్రశాంతం అయిపోయింది. ప్రశాంతం అంటే క్లారిటీ ఇవ్వలేదు కదా ఇంకాను, ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి భద్రంగా ఇంచుమించుగా అన్నారు. మరి ఇంచుమించుగా అన్న దానిలోని అదే ఏమున్నాయి ఏమి లేవు అనేది తెలియదు. ఏమున్నా ఏమి లేకపోయినా, ఉన్నా లేకపోయినా సరే ఈ విధమైనటువంటి ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు కూడా దారి తీస్తున్నది. ఏమైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అని ప్రజలు భావిస్తుంటారు. అంతే. థ్యాంక్ యూ సార్.